శ్రమజీవుల సంక్షేమం కోసమే బీజేఎంఎస్ కృషి చేస్తుందని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కార్మికులకు సక్రమంగా అందేలా అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ మజ్దూర్ సంఘ్ జాతీయ అధ్యక్షులు శాంతి ప్రకాష్ జాదవ్, జాతీయ ఉపాధ్యక్షులు దేవకుమార్ శర్మ, రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ యాదవ్లు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ రంగాల కార్మికులు, సంఘ నాయకులు భారీ గజమాలతో ఇరువురిని సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ జాతీయ అధ్యక్షులు శాంతి ప్రకాష్ జాదవ్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన 15 జిల్లాలకు బీజేఎంఎస్ నూతన అధ్యక్షులతో పాటుగా కమిటీలను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక ప్రాంతాలకు చెందిన బీజేఎంఎస్ నేతలు, కార్మికులు పాల్గొన్నారు. ఇది ఒక కార్మికుల కోసం, శ్రామికుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసమే కృషి చేస్తుంది. నియమించినప్పటి నుండి నేను ఒక 15 జిల్లాల దాకా పర్యటించి అక్కడ ఉండే సమస్యల మీద మరియు అక్కడ జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జిల్లా కమిటీలని ఈ రోజు మన అధ్యక్షులు నేషనల్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా జిల్లా అధ్యక్షుల నియామకాలని పత్రాన్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. हम उसके लिए कार्यरत हैं, वॉलंटियर के रूप में हम लोग काम कर रहे हैं और उसके पीछे आशय केवल ये है कि पहले की सरकारों में प्रधानमंत्रियों ने कहा कि 1 रुपया भेजते हैं तो 15 पैसा मिलता है। वर्तमान सरकार 1 रुपया भेज रही है और 100% 1 रुपया सबको मिल रहा है और वो मिलता रहे, उसमें किसी प्रकार की कोई कोताही ना हो। इसलिए हमारे वॉलंटियर्स वो पूरे देश में काम कर रहे हैं। जो भी योजनाएं हैं उसमें कहीं बेईमानी ना हो, उसके लिए हम लोग काम कर रहे हैं और उसके बहुत अच्छे परिणाम निकल रहे हैं। हम अभी पिछले दिनों होमगार्ड के लिए हमने काम किया। होमगार्ड के कुछ नियमों में परिवर्तन करा जाए ताकि वो परमानेंट बन सके, परमानेंट श्रमिक का लाभ उनको मिल सके, जो कि 1946 के बाद में अभी तक वो परमानेंट नहीं है। उसके लिए हमने योजना चलाई और लगभग 7 लाख पत्र भारत सरकार को भेजे। ठीक इसी तरीके से मैं जब यहाँ आया तो यहाँ पर कुछ खनन की जो है समस्या, जो माइनिंग की जो प्रॉब्लम है वो देखने में आई। कुछ वहां पर रुका हुआ है, वो पुनः चालू हो ताकि जो श्रमिक बेरोजगार बैठे हुए हैं, जिनके पास में इसी से ही आवक है, इसी से कमाने का जरिया है, वो सुचारू रूप से आगे चल सके। तो मैं समझता हूँ कि भारत सरकार जो है इस पर ध्यान देगी और जल्द से जल्द वो माइनिंग जो किया है आगे बहुत बेहतरीन यहाँ पर काम दिखाई देगा, जनता को लाभ मिलेगा। इसी आशय के साथ मैं सबको धन्यवाद देता हूँ, शुभकामनाएं। మజ్దూర్ సంఘ్ అంటూ ఏంది, అది ఏ కార్యక్రమాలు జరుగుతాయి, శ్రామికులకి ఏమి మనం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ సహాయాలు కానీ ఏదైనా అంటే దాని గురించి అవగాహన సదస్సుకు వచ్చారు. ఆ సందర్భంలో నిన్న నైటు మన నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయనంటే ప్రథమంగా మైనింగ్ సమస్య నేను తెలియపరిచాను. వెంటనే సారు స్పందించి రాష్ట్రపతి గారికి మెయిల్ పెట్టడం, ఇక్కడ జరుగుతున్న మైనింగ్ విషయాలు అన్ని ఒక పేపర్ మీద రాసి లేఖ రూపంలో రాష్ట్రపతి గారికి ఫార్వర్డ్ చేశారు. అక్కడి నుంచి వెంటనే కూడా రిసీవ్డ్ అనే కాపీ వచ్చింది. మరియు కిషన్ రెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది. ఇక్కడ ఉండే మెయిన్ సమస్య మైనింగ్ 5 లక్షల మంది లేబర్స్ అంటే కూలి వాళ్ళు నష్టపోతున్నారు. గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు. ఏదో కొన్ని తాత్కాలికంగా ఓపెన్ చేశామంటే ఓపెన్ చేశాం, ఏదో వర్క్ జరుగుతుందంటే వర్క్ జరుగుతుంది అనే విధంగా కొన్ని మైనింగ్స్ వరకు ఓపెన్ చేస్తున్నారు. అదే విషయమై ఈ రోజుకి కూడా మేము అప్పుడు యూనియన్లో ఉన్న ఎండిఎల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఇదే విధంగా ఆ మైనింగ్ విషయం మీదే మన పెద్ద ఆయన గారికి మేము విన్నపించుకున్నాము. ఆ సమస్యని తొందరలో దాన్ని పరిష్కారం చూపుతారని తెలియపరిచారు.